నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలకు ముఖ్యాంశాలు. అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్కినేని నాగార్జున, నటి శ్రీలీల. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలన్న మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్. రైతులపై దాడులు చేస్తూ కాంగ్రెస్ పాలనలో రాక్షస పాలన సాగుతుందన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహణ. కుత్బుల్లాపూర్ కొంపల్లిలో అతిపెద్ద అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ కొంపల్లి సమీపంలోని సుచిత్ర సర్కిల్ వద్ద సరికొత్త షోరూం ప్రారంభించి బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున, నటి శ్రీలీల ఈ షోరూంని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అభిమానులు భారీగా పాల్గొన్నారు. బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, కళ్యాణ్ జ్యువెలర్స్తో నాకున్న దీర్ఘకాల అనుబంధం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నమ్మకమే జీవితం అనే కంపెనీ సిద్ధాంతం పట్ల వారి నిబద్ధత పరిశ్రమలో వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది. వారి సేవా నైపుణ్యం, కస్టమర్ కేంద్రీకృతత పట్ల కంపెనీ యొక్క అచంచలమైన అంకితభావం కళ్యాణ్ జ్యువెలర్స్ దాని సహచర సంస్థల నడుమ భిన్నంగా నిలిచింది. ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. బ్రాండ్ తమ తదుపరి ఉత్తేజకరమైన వృద్ధి దశను ప్రారంభిస్తున్న వేళ మీ నిరంతర మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ, ఈ కొత్త కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. విశ్వసనీయత, నిజాయితీ మరియు కస్టమర్ల పట్ల అంకిత భావాన్ని వేరుగాంచిన బ్రాండ్కు సంబంధించి ఇంతటి చిరస్మరణీయమైన సందర్భం కోసం ఇక్కడకు రావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. కళ్యాణ్ జ్యువెలర్స్ తమ అద్భుతమైన ఆభరణాల కలెక్షన్తో స్థానిక ఆభరణాలు స్త్రీలు హృదయాలను గెలుచుకుంటుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు అని అన్నారు. కుబేరుడు అవుతూ అంత ఈజీ కాదు. బట్ కొంపల్లి వారికి అందరికీ నమస్కారం. నేను ఈ వయసు నుంచి ఇక్కడ వచ్చేవాడినప్పుడు ఇదంతా లేదప్పుడు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు స్టోర్ ఓపెన్ చేశారు. ఇది ఎన్నో స్టోర్ అమ్మా? This is the first store in Kompalli. First store in Kompalli, and it's going to be a grand success. I wish you all the best. And Kalyan Jewelers lo unna collections paina mee abhiprayam. Collections, beautiful collections. Kalyan Jewelers and వీళ్ళు వేసుకుంటారో వేసుకోరో తెలియదు కానీ ఆడపిల్లలందరికీ బ్యూటిఫుల్ కలెక్షన్స్, అలాగే మగవాళ్ళకు కూడా చాలా మంది బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయి. నేను కూడా వేసుకుంటాను. మీరు ఎప్పుడెప్పుడు ఓపెనింగ్ చేస్తారా అని మేమంతా అండ్ చాలా చాలా ఆనందంగా. సో మన కొంపల్లి వాళ్ళు ఎలాంటి డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ చూడొచ్చు కళ్యాణ్ జ్యువెలర్స్ లో? ప్లీజ్ సజెస్ట్ దెమ్. ఐ థింక్ మెయిన్ గా మీరు నాకు బాగా నచ్చినవి ఐ థింక్ దట్ ఎవ్రీడే జ్యువెలరీ. సో స్పెషల్ గా లీలాస్ కలెక్షన్ అని ఉంది. సో మీరు అందరూ చెక్ చేస్తారా? ఎస్. సో లీలాస్ కలెక్షన్ ఇస్ మై ఫేవరెట్. అలాగే ఎంతమంది పెళ్లి చేసుకోబోతున్నారు ఇక్కడ? వెరీ గుడ్. సో ఫర్ ఆల్ యువర్ వెడ్డింగ్ షాపింగ్, ఎందుకంటే మన ఇళ్లలోనే ఇట్స్ లైక్ అ సెంటిమెంట్. నగలు అనేటప్పటికి ఇట్స్ మోర్ దెన్ ఒక వస్తువు కన్నా ఒక సెంటిమెంట్. సో తరతరాలుగా ఇస్తూ ఉంటాము. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు కమ్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు కమ్. సో శ్రీలీల అనగానే మన అభిమానులందరికీ గుర్తొచ్చేది డాన్స్, ఎందుకంటే వాళ్ళు మీ ఫ్యాన్స్. ఇంకా
చేయకుండా క్విక్ స్టెప్స్ 1-2-3 స్టెప్స్ వేస్తే మా వాళ్ళు దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. At least this Barbie doll can take a quick round. Okay then, so Srilila, we request you to please walk into Kalyan Jewellers Kompally, the first store in Kompally and 20th store in Telangana and Andhra Pradesh. How do you feel about this? Very very happy, and I think it's our 7th store ikkada manaki Hyderabad lo. So I'm very happy ila చాలా stores open cheyali and our opening కి మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలి. థ్యాంక్ యూ. ఎస్, మరెన్నో స్టోర్లు కొంపల్లిలో రాబోతున్నాయి. శ్రీలీల ఇప్పుడు స్టోర్ లోపలికి వెళ్ళి విజిట్ చేయబోతున్నారు. షీ గోనా వాక్ ఇన్. మన ప్రిన్సెస్ వచ్చేసారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఆషాఢ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. పాత బస్తీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ నూతన చైర్మన్గా నియమితులైన గోపిశెట్టి రాఘవేందర్ పాటు వివిధ ఆలయాల కమిటీ చైర్మన్లు శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, వాటిలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలు ఒకటని పేర్కొన్నారు. సుమారు నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలతో నగరం మొత్తం సందడిగా ఉంటుందని గుర్తు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉప్పుగూడ మహంకాళి ఆలయ చైర్మన్ మధుగౌడ్, బంగారు మైసమ్మ ఆలయ చైర్మన్ మధుసూదన్ యాదవ్, సభ్యులు భవానీ శంకర్, గురునాథరెడ్డి, ఆనంద్, శంకర్ యాదవ్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో రాక్షస పాలన సాగుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకుడు దగ్గుల మధుపై నిన్న రాత్రి కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పేరుతో రాక్షస పాలన సాగుతుంది, పోలీసులతో ప్రజలు రైతులపై దాడులు చేయిస్తూ కాంగ్రెస్ పాలకులు ఆనందం పొందుతున్నారని విమర్శించారు. దగ్గుల మధు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడం వెనుక కుట్రలు దాగి ఉందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ కక్షలతో కాకుండా ప్రజల సంక్షేమం వైపు పని చేయాలని కోరారు. పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా పోలీసును ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకులపైన కావచ్చు, అవసరం వచ్చినప్పుడు ప్రజలు రైతులని కూడా చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి అనేక సంఘటనలు ఇప్పటికే మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో చూసినట్టయితే అనేక రోజులుగా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈనాడు కూడా ఎవరైతే దగ్గుల మధు అనేటువంటి వ్యక్తిని నిన్న సాయంత్రం తీసుకొని వెళ్ళి రాత్రి చితక బాధి ఆయన చావు బతుకుల్లో ఉంటే అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం ద్వారా హాస్పిటల్లో చేర్పిస్తే ఆయనకు తీవ్రమైనటువంటి గాయాలు, మరి తలకు దెబ్బ తగిలి 8 కుట్లు పడి కన్నుకు దెబ్బ తగిలి వీపంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తిని మరి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ పైన చర్య తీసుకోకుండా, కేసు కట్టకుండా ఎవరైతే కొట్టినారో వాళ్ళకే మద్దతు ఇస్తూ పైగా ఇతని పైననే కేసు పెట్టడం అనేటువంటిది
ఇక ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు. రాత్రి హాస్పిటల్లో మధు మరి తీవ్రమైన గాయాలతోటి చికిత్స పొందుతుంటే మీరు ఏం చేస్తారో చేయననే ఉద్దేశంతో అదే కారులో చక్కర్లు కొడుతూ సైరన్ వేసుకొని యజేచ్ఛగా తిరుగుతుంటే కూడా పోలీసులు మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. అంటే దీని ఒకటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, వాళ్ళు ఏం చెప్తే న్యాయం లేదు, అన్యాయం లేదు, వాళ్ళు ఏం చెప్తే గది చేస్తామనే కాడ ఈరోజు పోలీసు రాష్ట్రం మొత్తం మీద వివరిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఇప్పుడు ఇది ఒకటో సంఘటన కాదు, ఇదివరకు అనేక సంఘటనలు కూడా మంచిర్యాలలో ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతూనే ఉన్నది. ఈరోజు కూడా జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన పోలీసు యంత్రాంగం కనీసం స్పందించి మరి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని తక్షణమే చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో మేలు జరుగుతుందని వాళ్ళు సంకలు గుద్దుకుంటే సంబరపడితే ఇంతటితో కాదు. ఎందుకంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి అరాచకమైనటువంటి పాలన ఎవరు కూడా సమర్థించరు. రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ఇటువంటి విషయాల పట్ల ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయనేది కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దాడులు మానుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏదైతే ఈరోజు మధు పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో బేషరత్తుగా విత్డ్రా చేయాలి. అదేవిధంగా ఈయన తీవ్రమైనటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగా 307 కేసు కూడా బుక్ చేయాలని, ఆ వెహికల్లో వచ్చి ఎవరైతే తీసుకుపోయినటువంటి వ్యక్తులపైన మరి విచారణ జరిపించి అందరిపైన కూడా కేసులు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమ నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు రాస్తా రోకో చేపట్టారు. మరియు ఆయన తనయుడు విజిత్ రావులు మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని ఆరోపించారు. గత రాత్రి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకుడు మద్యం మత్తులో జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం సరికాదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెచ్చరించారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిన్న జరిగిన సంఘటనలో గంగుల మధుకర్ అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగానే మేము ఇతన్ని కొట్టించామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు కానీ, విజిత్ రావు కానీ, దివాకర్ రావు కానీ మా మీద చేయని తప్పులు మా మీద రుద్దడం జరుగుతుంది. ఏదైతే గంగుల మధుకర్ అనే వ్యక్తి గడిచిన 15-20 రోజుల నుండి తరచు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా కూడా ఆయనకు నేను రెస్పాండ్ కావడం లేదు. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే నా పక్కన ఉన్న మిత్రులకో లేకుండా నా కార్ డ్రైవర్కో ఫోన్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే నిన్న సాయంత్రం 5 గంటలకు తన కలెక్టర్ ఆఫీస్కి కలవడం జరిగింది. అన్న నేను నీకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తానా, నాకు కనీసం నాకు ఫోన్ రెస్పాండ్ అయితే నాకు పని చేసి పెడతారు అని చెప్పేసి ఆయన వ్యక్తిగత అవసరం కోసం, ఆయన వ్యక్తిగత పని కోసం నాకు తరచు ఫోన్ చేయడం జరుగుతుంది. మరి నిన్న సాయంత్రం 5 గంటలకు కలిసినప్పుడు తమ్ముడు అంటే మధు నేను ఖచ్చితంగా నీకు మళ్ళీ కాల్ చేస్తా, నేను పని చేసి పెడతా అని చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత సుమారు 8-9 గంటల ప్రాంతంలో నేను మా జగన్మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడికి వెళ్లే సమయానికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఈ దగ్గుల మధుకర్ అనే వ్యక్తి గొడవ పడడం జరుగుతుంది. మరి నేను అక్కడికి వెళ్లి ఆ గొడవను ఆపి అక్కడ ఉన్నటువంటి దగ్గుల మధుకర్ అక్కడ నుంచి పంపించడం జరిగింది. మరి అక్కడ నేను ఏదైతే మా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని చెప్పేసి నేను పంపించడం జరిగింది. మరి అక్కడ ఉన్న అతను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగినాం, తమ్ముడు ఎందుకు గొడవ అయిందంటే మధుకర్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాను అన్న, ఇక్కడికి రావద్దు అత్త మీరు ఏం చెప్తారు అది అని చెప్పేసి మాట్లాడి కేవలం నేను అక్కడికి వచ్చినా అని చెప్పేసి నేను ఆపినా అని చెప్పేసి కేవలం ఒక స్వార్థంతో ఏదైతే గతంలో అనేక సందర్భాలలో ఇటు దివాకర్ రావును కానీ ఇటు విజిత్ను కూడా మేము ఎన్నో సందర్భాల్లో అతను చేసిన తప్పులను నేను ఎత్తి చూపడం జరిగింది. కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటనలు నా మీద మా ప్రేమ్ సాగర్ రావు మీద రుద్దడం జరుగుతుంది. దీనికి నాకు కానీ మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎలాంటి సంబంధం గతంలో 2-3 సార్లు కూడా ఇలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా జరిగింది. మరి అప్పుడు మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఓపిక పడదామని చెప్పడం జరిగింది. కానీ చేయని తప్పుకు ఇలా మమ్మల్ని బాధ్యత చేస్తున్నారు కాబట్టి ఊరుకునేది లేదు. ఖబర్దార్ విజిత్ గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఖచ్చితంగా మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పిన వినే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నేను ఇంట్లో నుంచి
గుంజి మరి కొడతామని చేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రాంతంలో మంచిర్యాల ప్రాంతంలో గంజాయిని అలవాటు చేసింది నువ్వు కాబట్టి ఖచ్చితంగా గంజాయిని అలవాటు చేసి నీ పక్కనున్న యువతను మత్తు పదార్థాలకు బానిసలు చేసి వాళ్ళను ఒక రకమైన ప్రేరేపణ చేసి ఇలాంటి గొడవలకు ఉసిగొలుపుతున్నావు. ఇది సరైన పద్ధతి కాదు, గుర్తుపెట్టుకో విజిత్రావు. ఖచ్చితంగా మేము చేయని తప్పుడు మాకు రుద్దితే మాత్రం ఊరుకునేది. సూర్యాపేట జిల్లా ఐడిఓసి ప్రాంగణం నందు నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించి అనంతరం యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు సిబ్బంది, యోగా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. యోగా అందరికీ మంచిదే. యోగా కానీ ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ చేయడం మంచిదే. అది కొంత ట్రైన్డ్ పర్సన్స్ తోటి ఒకసారి నేర్చుకున్న తర్వాత చేయడం మంచిగా ఉంటుంది. అది మనం అన్ని చోట అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళందరికీ కోరుకుంటూ ఉన్నాము. స్కూల్స్కి కూడా మనం తెలియజేసి ఉన్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్కూల్స్లో కూడా అది చేపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా చాలా స్కూల్స్లో కూడా వారు మార్నింగ్ ప్రేయర్స్ కానీ మిగతా చోట కూడా వేరే వేరే రూపంలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎవరికి ఏ విధానం నచ్చితే వారు ఏదో ఒకటి హెల్దీ ఆరోగ్యంగా ఉండడానికి ఏదో ఒక మార్గం పాటించాలని అందరికీ కోరుకుంటూ ఉన్నాం. మీడియా మిత్రులు కూడా పాటించాలని కోరుతూ ఉన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమాన్ని జీఎం దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాకు రోజుకు 1 గంట సమయం కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని, యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ఈ యోగా ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగులు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. జీవితంలో చాలా ముఖ్యమైనది. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు.
మరి గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. యోగా వలన ఇది దాదాపు 5000 సంవత్సరాలుగా మరి మనము భారతదేశము పాటిస్తుంది. ఈ యోగాని మనము ప్రతిరోజు చేయడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మనకు జబ్బుల నుండి కూడా మనము దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి ఇది యోగా ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే డ్రగ్స్ అనేది మహమ్మారి ఉందో దాన్ని దూరం కావడానికి మరి యోగా డైలీ మనము 2 hours చేస్తే డెఫినెట్గా మనలో నూతన ఉత్తేజం కలుగుతుంది, మనకు ఎటువంటి జబ్బులు రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి మనకు పురాణ కాలం నుండి ఈ మెడిసిన్స్ ఇవన్నీ లేనప్పుడు సహజమైన పద్ధతుల ద్వారా మన బాడీని 100% ఫిట్గా ఉంచుకునే ఉత్తమమైన మార్గము. కాబట్టి మరి ఒకసారి సింగరేణి వ్యాప్తంగా గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ గారి ఆదేశం ప్రకారము మరి అన్ని ఏరియాలలో ఈరోజు మంథని అంబేద్కర్ చౌరస్తాలో హోంగార్డు కుటుంబం అంబులెన్స్లో చికిత్స పొందుతున్న కుమారునితో ధర్నా. గత 6 నెలల క్రితం పోలీసులు అకారణంగా తమ కొడుకును పోలీస్ స్టేషన్కు పిలిపించి కొట్టడంతో మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తమ కొడుకు 6 నెలలుగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ జీవచ్ఛవంలా మారారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని, తమ కొడుకును అకారణంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. కేసు పెట్టిన నా కొడుకుని తీసుకొని పోవాలి, నన్ను ఏం చేస్తారు, నేను ఏమంత లొల్లి అయింది అలా అంజచ్చు పాలు పోసింది ఆ లొల్లి అయినా. అయితే ఏమంత లొల్లి చిన్న లొల్లి కావచ్చు. అయితే లంజ కొడుకులు నా కొడుకును కొట్టిరు కేసు పెట్టిరు. కేసు పెట్టారు 30 మంది వచ్చి కేసు పెట్టిరు. పెట్టిన వాళ్ళు తీసుకొచ్చిండు. 30 మంది ఉండగానే నా కొడుకును పొల్లు కొట్టిండు. 4 కానిస్టేబుల్ కొట్టిరు కట్టెలు బట్టి. అయితే నేను కాంగ్రెస్ తిరుగుతూ అటు నన్ను కొట్టిరి. నన్ను 30 మందిని ఏమన్నానమ్మా, నేనేమన్నా వాళ్ళు ఎవరికన్నా ఆపద వచ్చినా పోతాను, హాస్పిటల్ పండి పోతానా, నేను పండ్ల మీద తీస్తాను, ఇవ్వడం రాయి పడ్డాను, ఇంటికి పోయి తీసుకొస్తానా, నేను ఇవ్వలేను అన్నాడమ్మా. నేను ఎందుకు కొట్టిరే, నన్ను ఇంతమంది ఎందుకు కేసు పెట్టిరే, నేను వేసాయినేవానమ్మా, నేను బతకనన్నాడు. తానం చేస్తానని బాత్రూంలో పట్టుకొని పోయినా. డబ్బులు వేసుకున్నాడు, పెట్టుకున్నాడు. పాపరావు వాళ్ళ ఇంట్లో పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళ పాపరావు, అరే పాపరావు నువ్వు తిరుగుతున్న మాట కావాలనుకుంటది. పురుషోత్తం రెడ్డి అది కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ ఎప్పటికీ మార్కెట్ చెప్తాను. మా కాంగ్రెస్ వచ్చింది కదా, 20-30 మందిని వేసుకుని తిరిగిండు కాంగ్రెస్ లా. చీరబాబు కోసం కష్టపడ్డాడు. చీరబాబు మాకు కొంచెం సాయం చేసిండు. అయినా నేను బదనాం చేయ, అసలుకే నాకు సార్ చేసిండు సాయం, బదనాం చేయ నేను. అయితే వాళ్ళ మార్కెట్ కోసం మా కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ మార్కెట్ కోసం మా కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు చేసారు కదా, మేము కొన్ని రోజులు బతకాలని మార్కెట్ కోసం రొల్లి పెట్టుకున్నాడు. పురుషోత్తం గారు అంటే కొడుకుతోని రొల్లి పెట్టుకున్నది మసలా పెట్టుకొని సీనుగాడు మార్కెట్ సీనుగాడు పురుషోత్తం రెడ్డి చిన్న పాపరావు వీళ్ళందరూ అన్ని విడిచిపెట్టకు పొల్లు కొట్టుకున్నారట. ఫోన్ చేసిరట, అమ్మా వాళ్ళ పేరు చెప్పుకుంటాను అని కొట్టి, వాళ్ళ పేరు చెప్పుకుంటా వాళ్ళు విడిచిపెట్టకంటారా, నేను వాళ్ళు విడిచిపెట్టకంటారని అంటాడు. ఒక్క మనిషిని నా కొడుకు పెడితే ఇట్లా వండి నరాలను గుంజుకొస్తానే అని పోరగాళ్ళు సాయుధగాళ్ళు వస్తే సాయుధగాళ్ళ రానిత్తలేడే సాయి. అరే ఆయన దగ్గర పోతే నేనే కేసు పెడతా, ఇలా గంగాయిలు ఇక్కిస్తా. శంకర్ గాడు ఏం చేసిండు, హోంగాడు శంకర్ గాడు, అరే వాళ్ళు ఇంట్లో వెళ్ళికి ఉరి పెట్టుకున్నాడు అని చెప్పురా అని ఈ పోరని ఏమాడు పొద్దున్న దాకా తిరిగినాడు. అమ్మా నాకు మంచిగా అనిపించలేదు, నువ్వు వాళ్ళ ఇంట్లో లొల్లికి వాళ్ళ డాడీ లొల్లికి పెట్టుకున్నాడా రాను, నువ్వు ఇట్లా చెప్పకు, పోలీసులు వచ్చినందుకు చెప్పకు, వాళ్ళ ఇంట్లో లొల్లికి పెట్టుకున్నాడు అని చెప్పురా, నీకేం భయం రా, అడిగాల రేపు అయితే చచ్చిపోతాడు, అడిగిన లేచి నీతో లొల్లి కత్తంటారా అని ఆ పోరని బెదిరించిండు.
కానం మంచిగా లేదు. నువ్వు మా అమ్మ 15 లక్షలు పెట్టుకున్నది. దొండ మీద సారు నన్ను కొట్టకుండా నేను వ్యవసాయ కాలు మొక్కితే బూట్ల కడుకొని పెంచుక అందులోట 4 కానిస్టేబుల్ మొత్తం పేయాన్ని చెప్పలే అని కోడలు అన్ని ఉన్నాయి సారు. నా కొడుకు మునిపి ఎట్లున్నాడో ఇప్పుడు ఎట్లున్నాడో నాకు న్యాయం చేయాలి. వాళ్ళందరినీ అమాలోళ్ళను వాళ్ళను వాళ్ళకు జైలు పంపాలి. ఎస్ఐ సస్పెండ్ కావాలి సారు. నాకు రూపాయలు ఎస్ఐని సస్పెండ్ చేయాలి. నాకు అమాలలో జైలు పోవాలి. అది ఒక్కడే. ప్రతి మనిషి వ్యక్తిత్వ వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథని పట్టణంలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో ఆయన యోగా ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు యోగా మనిషికి అవసరం లేని సమయంలోనే ఆవిర్భావం చెందిందని, ఆనాడు గొప్పగా ఆలోచన చేసి రేపటి తరాల కోసం యోగాను సృష్టించారని అన్నారు. అయితే యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మేధస్సును పెంచే శక్తి ఉందన్నారు. నేటి కంప్యూటీకరణ యుగంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు పరిమితమై తమ ఆరోగ్యాలను ధ్వంసం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో పుట్టిన యోగాను ఈనాడు ప్రపంచమంతా అనుసరిస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబాలకు ప్రమాదం ఏర్పడుతుందని, ఆసుపత్రుల పాలై ఇటు ఆరోగ్యపరంగా అటు ఆర్థిక పరంగా నష్టపోవద్దని ఆయన సూచించారు. యోగా సాధన చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంథని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ఏ రోజునైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి రోజు నిజంగా ప్రజలకు పెద్దగా అవసరం లేకుండా నేను భావిస్తున్నా. అయినప్పటికీ ఆ రోజు యోగాను గుర్తించినటువంటి వాళ్ళు రేపటి తరాలకు ఉండాలని ఆశించినట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ కంప్యూటరీకరణలో తమ ఆరోగ్యాలను తమే ధ్వంసం చేసుకుంటా ఉన్నామనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కువ సెల్ ఫోన్కే పరిమితమవుతున్నటువంటి యువత వాళ్ళ ఆరోగ్య ఏ విధంగా క్షీణించిపోతుందో వారికి అర్థమవుతలేదు. కనుక యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి మేధస్సునిస్తుంది, అన్ని రకాల మనిషి జీవితానికి ఉపయోగపడుతుందనే విషయం ఇవాళ ఈ భారతదేశంలో అయితే యోగా పుట్టిందో ప్రపంచమంతా కూడా దీన్ని అనుకరించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనుక దీన్ని అందరూ కూడా యోగాను వారి వారి వ్యక్తిగత వికాసం కోసమైనా అందరి యోగాను చేయాలని, యోగాలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆరోగ్యం క్షీణించిపోతే కుటుంబాల ధ్వంసమైపోతూ ఉన్నాయి. ఆసుపత్రి పాలైతే డబ్బు పోతూ ఉన్నాయి, కుటుంబాలు క్షీణించిపోతూ ఉన్నాయి. కనుక ఇది అన్ని రకాల ఉపయోగపడుతున్న విషయాన్ని మనం గమనించాలని అందరినీ కూడా కోరుతూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 4 మండలాలకు రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా చేపట్టారు. మహాధర్నా కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మెట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, పెన్సిల్ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఎంతో నాణ్యంగా అందిస్తున్నందుకు ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని, బడిబాట కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేశారని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్తో పాటు మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తుండడంతో చాలామంది ఇక్కడకు చదువుకునేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. స్థానిక యువకులు వినీత్, జగదీష్, సాయి విద్యార్థులకు అవసరమైన కిట్ అందించారని చెప్పారు. మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక్ నగర్లో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 51 ద్విచక్ర వాహనాలను, అనుమతి లేకుండా విక్రయిస్తున్న 32 లీటర్ల మద్యాన్ని, నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ బస్తీలలోని ప్రతి ప్రాంతంలో పోలీసులతో కలిసి ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. చేస్తున్నారో దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్గా మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. సో ద బేసిక్ కన్సంప్షన్ ఏ చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్గా చెప్తున్నాము. సో ఇఫ్ సమ్ టైప్ నెక్స్ట్ టైం మాకు మీరే ఏదైనా కంప్లైంట్ వచ్చాయంటే వీఆర్ గోయింగ్ వెరీ టఫ్ ఆన్ ద పీపుల్. ఈవెన్ ఏజ్ కూడా చూడము, జువెనైల్స్ అని ఎవరైనా కానీ, బికాస్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎన్ డిజీజ్. అది కొంచెం ఏ చిన్నది ఉన్నా కూడా మొత్తం కూడా వ్యాపించిపోతుంది అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్. ఈ మధ్య ఎవరు చూసినా కూడా చేతిలో కెమెరాస్ అని పెట్టుకొని మన సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాము. సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్, మీకు ఏదైనా ఉంది, మీరు దాన్ని ఓపెన్ చేశారు అని అంటే తెలియని లింక్స్ కానీ ఏవైనా చేశారు అని అంటే మీ బ్యాంక్లో ఉన్నటువంటి పైసలు మీ దగ్గర ఉండవిగా. సో దయచేసి మీరు ఏది లింక్ ఓపెన్ చేయాలన్నా, ఏది మీరు వెబ్ ఛానల్స్ మీరు చూడాలి అనుకున్నా కూడా దాని ఆథెంటిసిటీ చూసి ఓపెన్ చేయండి. అదర్వైజ్ మీకు అది వస్తూ ఉందంటే డిలీట్ చేసేసేయండి. లేదు అని అంటే మీ పైసలు వెళ్ళిపోతే నిమిషాల్లో అవి దేశాలు కూడా దాటి వెళ్ళిపోతాయి. ఎవరు కూడా మీకు మళ్ళీ ఇప్పియాలని ప్రయత్నం చేసినా కూడా చాలా డిఫికల్ట్. కాబట్టి మనము దీన్ని జరిగిన తర్వాత కంటే కూడా ముందే ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో దిస్ ఈజ్ ఆల్ అపీల్ ఫర్ ది యూత్ అండ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది వినాయక్ నగర్.
తర్వాత మాకు ఈ ఆపరేషన్కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా లోకల్ పీపుల్ అందరూ కూడా వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఆబ్వియస్లీ మన మీడియా, యువర్ ద వాయిసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద పబ్లిక్. దయచేసి మీరు ఇది అందరికీ అన్ని ఛానల్స్లో కూడా దిస్ వీ కెన్ డూ ఇట్. మీ సహకారంతో ఇంతవరకు కూడా ఇది తెలుస్తుంది. మేము చేసిన ఒక చిన్న ఏరియాలో ఇట్ విల్ గో multiple times into the other areas, and I am very thankful for all the Vinayak Nagar people and also for the me present. Thank you once again. So basically liquor వచ్చేసి 32 liters liquor వరకు. Vehicles ki without number plates 10, without documents 41, total 51 vehicles were seized. సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి, బట్ కొన్ని మాకు సస్పిషన్ ఉన్నవి రాసుకున్నాము. దట్ వి విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్. పుట్టకు చెందిన సుష్మా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లైన 6 నెలలకే ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి బల్వర్ మరణం చేసుకుంది. సుష్మకు ఈ ఏడాది జనవరిలో నేరేడ్మెట్ మధురానగర్కు చెందిన అమృత్తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల కట్నం, 6 తులాల బంగారం, బైక్ ఇచ్చిన భర్త, అత్త, మామ, మరిది అదనపు కట్నం కోసం వేధించారు. ఈ వేధింపులతో డిప్రెషన్కు గురైన సుష్మా ఇటీవల ఆసుపత్రిలో చేరింది. ఇంటికి వచ్చిన 3 రోజులకే జూన్ 18 రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. జూన్ 19 ఉదయం దుర్గం చెరువులో శవంగా కనిపించింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చి నేరేడ్మెట్లోని భర్త అమృత్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల మనిషి ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుందని ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తాను అనుకున్న విజయాలను సాధించవచ్చు అని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ బ్యాక్గ్రౌండ్లో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్ పుర ప్రముఖులతో యువకులతో కలిసి యోగాసనాలు వేశారు. సుమారు 2 గంటల పాటు యోగాసనాలను చేశారు. అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. నిత్య జీవితంలో యోగా ప్రతి ఒక్కరికి ముఖ్యమని అన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే అనుకున్న విజయాలను సాధించవచ్చు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలను ప్రతిరోజు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు
యోగా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవం కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంకేఎన్ఆర్ గార్డెన్లో విద్యార్థులతో యోగా గురువులు యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో ఆరోగ్యం ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని విఎం హోంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలంటే యోగా అత్యంత అవసరం. ఇది శరీరాన్ని గాక మనసును కూడా శాంతంగా ఉంచుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా గురువుల నేతృత్వంలో భ్రమరీ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం వంటి పలు ఆసనాలు అభ్యసించారు. యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు జీవితంలో భాగంగా చేసుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాము. నిజంగా కూడా గర్వకారణం అనే చెప్పాలి. యోగా అంటే కేవలం వ్యాయామం కాదు, అది శరీరానికి శక్తి, మనసుకు శాంతి, జీవితానికి దారి చూపించే ఒక భారతీయులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకి గొప్ప వారసత్వాన్ని అందించారు. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ, స్మరిస్తూ, గర్విస్తూ ఈ రోజు నుంచి ప్రారంభించి ఎల్లప్పుడూ ఇలాగే రోజు మన జీవన శైలిలో కొంచెం సమయం యోగాకి కేటాయించి మనము ఒక ఫిటర్ ఇండియా, హెల్దీ ఇండియాని ప్రసాదించాలని చెప్పి నా ఒక మనవి. ఇప్పుడు మన ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క అందరికీ నమస్కారం. డాక్టర్ శ్రీవాణి గారు, యోగా అనేది అది మన సాంప్రదాయం కాదు, ప్రాచీనమైన సైన్స్ ఆఫ్ వెల్నెస్. దీనికి ఏ నమ్మకాలున్నా ఏ మతమున్నా సంబంధం లేదు. మనము మంచిగా ఉంటేనే మనం మంచి పని చేయవచ్చు, సమాజ సేవ చేయవచ్చు, దేశ సేవ చేయవచ్చు. కానీ మన ఆరోగ్యం మంచి లేకుంటే ఎవరికి ఏం చేయలేదు, 10 మంది మననే చూసుకోవాలి. అయితే మన ప్రథమ బాధ్యత మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశానికో, సమాజానికో, కుటుంబానికో ఏమైనా లాభం చేయవచ్చు, సేవ చేయవచ్చు. ఇది 20 ఏళ్ళ క్రితము ఇది యోగా అనేది అమెరికాలో చాలా పెద్ద ఫ్యాషన్. అక్కడ 700 మ్యాగజైన్లు ఉన్నాయి యోగావి, వేలాది యోగా సెంటర్లు ఉన్నాయి. ఆడ ధనవంతులు ఎక్సర్సైజ్ చేస్తే యోగా సెంటర్లు పోతారు. అట్లనే జర్మనీలో యోగా అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో చూస్తే యోగా అనేది ఫ్యాషన్ లేదు. ఫిట్నెస్ వెల్నెస్ అంటే ఏరోబిక్స్ చేయాలి, జిమ్లకు పోవాలి, ప్రోటీన్ షేక్లు తాగాలి. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశంలో, ప్రపంచంలో వేరే వాళ్ళకి తెలియని దేశంలో యోగా అనేది పాపులరైజ్ చేయాలి. ఇది దేశానికి, ప్రపంచానికి మంచిది. కానీ కొన్ని ప్రాంతాలు, మన దేశాల యోగాను బ్యాన్ చేసింది. ఎప్పుడైతే ప్రపంచ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వారం తర్వాత మలేషియా బ్యాన్ చేసింది. ఇది హిందూ మతానికి సంబంధించింది అని అన్నారు. ఇది సైన్స్, ఏ మతానికి సంబంధించింది కాదు, ఇది సైన్స్ ఆఫ్ వెల్నెస్ అని చెప్పి. అయితే ఎలక్ట్రిసిటీ కన్వర్టెడ్ ఏదో యూరోప్, ఎవరో క్రిస్టియన్ అయినా, అయితే ఎలక్ట్రిసిటీకి క్రిస్టియానిటీ ఉంటుందా? లేదు, అదొక సైన్స్. యోగా కూడా ఒక సైన్స్.
సైన్స్ ఆఫ్ వెల్నెస్. దీంట్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. నేను యోగా చేయక ఏడాదిన్నర అయింది. అంటే ఫ్లెక్సిబిలిటీ ఈక్వల్స్ ఫిట్నెస్, కండల్ కాదు, ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫిట్నెస్. దిస్ ఇస్ ద మోడర్న్ సైన్స్. మళ్ళీ ఇప్పుడు చెప్తుంది, మన ఫ్లెక్సిబిలిటీ కూడా నేర్పిస్తుంది యోగా. మరోసారి అందరికీ ధన్యవాదాలు. వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించారు. ప్రపంచానికి యోగా పరిచయం చేసిన ఘనత భారతదేశానిది అన్న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గ నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు వీరేంద్ర కుమార్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ యోగాలో మంత్రితో పాటు దివ్యాంగుల హక్కుల చట్టం 2010 ద్వారా గుర్తించబడిన వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 3002 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగాను 2014లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని, ప్రస్తుతం ఈ యోగా 175 దేశాలు జరుపుకుంటున్నాయని, ఇది మనకెంతో గర్వకారణమన్నారు. ఇక్కడ కన్హా శాంతివనంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. 3046 మంది భాగస్వామ్యంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కొత్త రికార్డును నెలకొల్పడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ప్రపంచానికి యోగా పరిచయం చేసిన ఘనత భారతదేశానిది అన్నారు. యోగా అనేది కేవలం మన దేశ ప్రజలనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుందన్నారు. నా పేరు పరిమోహన్ రావు, ప్రిన్సిపల్ రెసిడెన్స్ గురుకుల్ స్కూల్. సో మీరందరూ చూస్తున్నట్టుగా ఇవాళ యోగా డే సెలబ్రేషన్, ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేసుకున్నాం ఇక్కడ స్కూల్లో. సో భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అమూల్యమైన బహుమతి ఈ యోగా. సో దిస్ ఈస్ ద పేటెంట్ రైట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ గిఫ్టెడ్ టు ద వరల్డ్ ఆర్ టోటల్ హ్యూమన్ రేస్. సో హ్యాపీ యోగా డే సెలబ్రేషన్స్ ద ఎంటైర్ వరల్డ్. బీ హెల్తీ. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పిల్లలందరూ యోగా ప్రాక్టీస్ సెషన్స్ని డే అండ్ నైట్, అంటే మార్నింగ్ సెషన్లో, ఈవినింగ్ సెషన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. టుడే ఇన్ కాల్ విత్ ద స్లోగన్ రేజ్డ్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదాన్ని మేము రెసిడెన్స్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ మరియు కాలేజెస్లో ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ దాదాపు మా ఈ గురుకుల్ క్యాంపస్ పటాన్చెరులో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, అలాగే స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఇషా యోగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, వాళ్ళ కోఆపరేషన్తో టుడే 1 hour వీ హ్యావ్ డన్ యోగా డే సెలబ్రేషన్స్. ఈ యోగా డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. టీచర్సు, పిల్లలు, మేనేజ్మెంట్ అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేశారు. And we thank our media friends for covering this event, which is very successful. Thank you. అవునండి, నా పేరు హెడ్ అకాడమిక్ ఆపరేషన్స్ స్కూల్స్, రెసిడెంట్ స్కూల్స్. నా పేరు రవిచంద్ర. నేను ఈషా ఫౌండేషన్ నుంచి వచ్చాను ఇక్కడ పిల్లలకి యోగా చెప్పడానికి. అందరికీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా శుభాకాంక్షలు. సో ఇవాళ సద్గురు మనకి ఇచ్చిన కొన్ని టూల్స్, సింపుల్ టూల్స్, యోగా ప్రాణాయామం పిల్లలకి నేర్పించడం జరిగింది. సో ఈ టూల్స్ ప్రతిరోజు మనం జీవితంలో భాగం చేసుకోవడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ కానీ, ఫోకస్ కానీ, మెమరీ ఇంప్రూవ్మెంట్, అలాగే ఫిజికల్లీ మెంటలీ 2 విధాల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయని ఉద్దేశంతో ఈ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తరఫున ఈషా ఫౌండేషన్ కొలాబరేషన్తో చేయడం జరిగింది. సో మోర్ దాన్ అరౌండ్ 1000 కిడ్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఐ హోప్ వాళ్ళందరికీ దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ వచ్చాయని అనుకుంటున్నాను. సో అలాగే అందరూ యోగాని డైలీ జీవితంలో భాగంగా చేసుకుని దానివల్ల బెనిఫిట్స్ని పొందుతారని ఆశిస్తున్నాను. మహంకాళి డిఐ వైకే ప్రసాద్తో పాటు మరో 2 కానిస్టేబుల్స్ సస్పెండ్. హవాలా మనీ పట్టుకొని డబ్బులు డిమాండ్. 6 లక్షలు వసూలు చేసిన డిఐ కానిస్టేబుల్స్. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డిఐ ప్రసాద్, కానిస్టేబుల్ శ్యామ్, మహేష్లను సస్పెండ్ చేసిన సిపి.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనగర్లో నిన్న సాయంత్రం రోడ్డు ప్రమాదం. సైకిల్ తొక్కుతున్న జషీద్ చౌహాన్ అనే బాలుడు ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడడంతో తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు. సీసీ కెమెరాలలో రికార్డైన ప్రమాద దృశ్యాలు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. యోగా మనిషిని యోగ్యని చేస్తుందని, రోజువారీ జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని RG1 GM లలిత్ కుమార్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి సౌజన్యంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మనిషి శరీరాన్ని, బుద్ధిని, ఆత్మను సక్రమ మార్గంలో నడిపేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని GM పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాడని, సంపూర్ణ ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం దొరుకుతుందన్నారు. భారతదేశ వారసత్వ సంపదగా యోగాను ప్రతి ఒక్కరూ స్వీకరించాలన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానికి దక్కుతుందన్నారు. యోగా సాధనలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొన్నారు. చేసుకుంటే డెఫినెట్గా ఆరోగ్యం బాగుంటుంది. యోగా మైండ్ సోల్ రెండింటిని, బాడీ మైండ్ సోల్ మూడింటిని కలిపి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేదే యోగా. మనం ఈసారి మరి మన ప్రియతమ చైర్మన్ శ్రీ బలరాం గారి ఆదేశాల మేరకు వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు మరి తుది దశకు వచ్చేసింది 21 జూన్. లాస్ట్ ఇయర్ నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని యాక్సెప్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగా డే కింద. సో ప్రపంచవ్యాప్తంగా మనలో నుంచి పుట్టిన, మన భారతదేశం నుంచి పుట్టిన యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారు. సో మరి ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడదాం. ఈరోజు యోగా డేను మరింత ఉత్సాహంగా మనకు ఫ్రీగా వచ్చే డాక్టర్ కూడా ఏంటంటే సన్, మరి ఈరోజు డి విటమిన్ తీసుకుందాం. కొంచెం వేడి, ఎండ ఎక్కువైంది కానీ ఊడ్చుకొని సో ఇంకా హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఒక పాటలాగా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం డెఫినెట్గా వస్తుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి యోగాను మన దైనందిన జీవితంలో ఒక పాటలాగా చేసుకోవాలని నేను కోరుకుంటూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హ్యాపీ యోగా డే. ఈరోజు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నారు, వరల్డ్ మొత్తం 200 దేశాల్లో చేసుకుంటున్నారు. దీనికి మన భారతదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణం యోగా. 5,000 సంవత్సరాల క్రితమే యోగా అనేది చేసినది. ఒక్కసారి చప్పట్లతో మన భారతదేశానికి మనం గర్వించే కారణంగా మనకి మనం అభినందించుకున్నాము. దీన్ని మరింత సమయం ఆసనం చేయకుండా మరొకసారి అందరికీ, మీకు ఇక్కడికి టైం తీసుకొని వచ్చిన అందరికీ, ఈ వేదిక మీద ఉన్న ముఖ్యులకు, వేదిక ముందున్న ముఖ్యులకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా యొక్క వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మనం యోగాలోకి మొదలు పెడదాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చింతల్ 128వ డివిజన్లోని హెచ్ఎంటీ గ్రౌండ్లో రాజా సదానంద్ మార్గదర్శకంలో యోగాలో పాల్గొన్న కాలనీ ప్రముఖులు, పరిసర ప్రాంతాల ప్రజలు 11వ యోగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అత్యుత్తమ శారీరక మానసికతను, ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే దినచర్య కావాలనేది మాన్య ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం అని వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్కినేని నాగార్జున, నటి శ్రీలీల. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలన్న మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్. రైతులపై దాడులు చేస్తూ కాంగ్రెస్ పాలకులు, కాంగ్రెస్ పాలనలో రాక్షస పాలన సాగుతుందన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహణ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.